ఆరాధనలో భాగంగా ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 34 అధ్యాయం. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం. అందరం కలిసి ఒక 10 వచనాలు చదువుదాం. 1 2 3 స్టార్ట్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటమా నీ మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధిని వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతులను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవడనూ అపరాధులుగా ఎంచబడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాలాన తండ్రి, మీరెంత గొప్ప దేవుడో చూచినట్లు మా అందరికీ కావలసిన సహాయం దయచేయండి. మిమ్మల్ని హృదయమార తండ్రి మేమందరం ఆరాధించటానికి మాకు సహాయం చేయండి. మా బ్రతుకుల్లో ప్రతిరోజు మమ్మల్ని బ్రతికించడం ఒక మేలైతే, మా బ్రతుకంతట్లో మీరు చేస్తున్న మేలులు, ఉపకారాలు, జయాలు, విజయాలు అన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీ కనికరానికి నన్ను అప్పగించుకుంటా ఉన్నాను. మీ నడిపింపు దయచేయండి. జస్ట్ మీ పాత్రగా నన్ను ఆడుకోండి. ప్రతి విధమైన స్వజ్ఞానాన్ని, స్వబుద్ధిని కొట్టివేయండి. మీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను తెచ్చుకుంటూ, దేవా మీరే నన్ను మరుగు చేసి మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి అవసరమైనటువంటి మాటలు మీరు ఇవ్వవలసిందని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఈ మధ్య ఒక పాట చాలా ఫేమస్ అవుతున్నట్టు చూస్తా ఉన్నాం. 34 అధ్యాయం 1వ వచనం తెలుసు కదా మీ అందరికీ. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండు. సరే, 3వ వచనం కానీ మనం గమనిస్తే, నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన గొప్ప నామమును చేయదు. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఏ విషయాల్లో దేవుణ్ణి ఆరాధించవచ్చు అన్నట్టుగా చూద్దాం. 4వ వచనాన్ని మనం చూస్తే, నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. ఈ కీర్తన దావీదు రాసి ఉంటాడు.
దావీదు రాసినటువంటి ఈ కీర్తన. ఎందుకంటే పైన హెడ్డింగ్ కూడా కనపడుతుంది చూడండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలువేయబడిన తరువాత రచించిన కీర్తన. అబీమెలెకు సందర్భం మీరందరూ తెలిసేది. నురుగు కార్చుకుంటా వెర్రోళ్ళలాగా ఉన్నటువంటి సందర్భంలో బయటికి వెళ్ళగొట్టబడతాడు. ఈ పిచ్చోడితోటి నాకేం పని అన్నప్పుడు బయటికి పంపించినప్పుడు రాసినటువంటి కీర్తన. దావీదులో ఉన్నటువంటి మొదటి రాజు ఎవరో చెప్తారా? ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలు, బాగా చెప్పారు. రెండో రాజు ఎవరంటే దావీదు. మొదటి రాజు ఎక్కువ కాలం పరిపాలించినట్టు మనం చూడం, ఓ 2 సంవత్సరాలు లేదా అందుకంటే. దేవుడే తనని విసర్జించాడు అని సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దావీదులో ఉన్నటువంటి లక్షణం సౌల్లో లేనటువంటి లక్షణం ఒకటేంటంటే విచారణ చేయడం. విచారణ కేంద్రం ఎక్కడ చూస్తాం? ఆర్టీసీ బస్ స్టాండ్లో విచారణ కేంద్రం అని. కాబట్టి ఎంక్వైరీ అనే పదం మనం చాలాసార్లు వింటావచ్చు. మీరు కానీ 1వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం దిద్దామా ఒకసారి. జస్ట్ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకు, ఇప్పుడు చదువుదాం, అందరం కలిసి చూద్దాం. యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందున సౌలు, చదవండి, హతమాయను. కిందకి రండి 14వ వచనం. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేసి. మీరు దావీదు విషయంలో గమనించినప్పుడు చిన్న యుద్ధం చేయాలన్నా సరే దేవుని దగ్గర విచారణ చేసినట్లు, ఎంక్వైరీ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రతి సందర్భంలో అది చిన్నదైనా పెద్దదైనా ఏదన్నా కానీ తన ఎప్పుడు కూడా తన స్వచిత్తాన్ని తన జ్ఞానాన్ని ప్రదర్శించినట్టు ఎక్కడ కూడా మనం చూడం. కాబట్టి మనం ఎందుకు దేవుని మనం స్తుతించాలి అంటే, దేవుని దగ్గర దావీదు విచారణ చేసినప్పుడల్లా ఏమన్నాడు చెప్పండి, ఉత్తరం ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం గమనించాల్సింది ఏంటంటే విచారాలు ఎక్కువైనాయి కానీ విచారణ తక్కువైంది. అర్థమైంది అనుకుంటా. ఏమి ఎక్కువైంది? ప్రతి దాని గురించి విచారించడం ఎక్కువైంది కానీ దేవుని దగ్గర లేకపోతే దాని గురించి విచారణ తక్కువైంది. దేవా నేను ఈ జాబ్కి వెళ్ళొచ్చా, లేకపోతే ఈ పని చేయొచ్చా, దీన్ని ఆలోచించవచ్చా అని మనం ఎంక్వైరీ చేయటం మానేసి మన స్వజ్ఞానాన్ని స్వబుద్ధిని అన్నిటిని ఉపయోగించి దాని గురించి ఆలోచిస్తా విచారిస్తా సంవత్సరాల తడబడి అట్నే ఉంటున్నాం కానీ దేవుని దగ్గర మాత్రం విచారణ చేస్తున్నట్టు లేదు. దావీదైతే దేవుని దగ్గర విచారణ చేసి ఉత్తరం జవాబును పొందినట్టు మనం చూస్తాం. కాబట్టి ఈరోజు నుంచి లేకపోతే మనం ఇదే సరే, ఇప్పుడు విచారాలు ఎక్కువైనా పర్లేదు కానీ గతంలో మనం చేసిన విచారణ నుండి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా జవాబు ఇచ్చినట్టు మనం చూస్తాం. ఖచ్చితంగా జవాబిస్తాడు. ఎంక్వైరీ చేస్తే ఆర్టీసీ ఓడు ఏ లైన్లో ఏ బస్సు వెళ్తుంది, ఎన్ని గంటలకు వెళ్తుంది, రైల్వే స్టేషన్లో రైలు ఎన్ని గంటలకి అని వాళ్ళే చెప్పగలిగినప్పుడు దేవాతి దేవుడు, సర్వభూమికి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు, సమస్తాన్ని కలుగు చేసిన ఆ దేవుడు జస్ట్ మనం వెళ్ళి విచారణ చేస్తే ఉత్తరం ఇయడా అనేది క్వశ్చన్. ఇస్తాడంటారా? ఇరంటారా? ఇస్తాడు. ఇంకా పక్కనే నెక్స్ట్ చూస్తే ఇంకా ఏమంటున్నాడు చెప్పండి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించు. ఒక భయమని ఇచ్చాడా? భయములన్నీ ఇచ్చాడా? భయములు అన్నిటిలో నుండి అని ఉందా? కొన్ని భయాల్లో నుండి ఉందా? అన్నిటిలో. కాబట్టి దేవుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే మనకు కలుగుతున్నటువంటి భయాలు, పిల్లల గురించిన భయమా, లేకపోతే ఆర్థిక పరిస్థితుల గురించిన భయమా, భక్తి సరిగ్గా చేయట్లేదన్న భయమా, లేకపోతే జాబ్లో సరిగ్గా ఉండటం లేదా, భయాలు చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మన భయాలు ఏంటో మనకే తెలుసు అన్నట్టు. అయితే వాటన్నిటిలో నుంచి చెప్పండి, విడిపించను అనుందా, విడిపిస్తాను అనుందా, అదే తప్పిస్తాను అనుందా, అదేనా? తప్పిస్తాను అనుందా, తప్పించబోతున్నాననుందా, తప్పించను అనుందా? చెప్పండి. ఆల్రెడీ ఆయన చేసేసాడు, తప్పించను.
అయితే ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనం విచారణ చేయటమే ఆలస్యం. మనం విచారణ చేస్తే ఆయన మనకు ఉత్తరం ఇచ్చి మనకు కలిగిన భయాలన్నింటిలో నుంచి ఆల్రెడీ ఆ పని చేసేసాడు దేవుడు, ఆల్రెడీ విడిపించడం జరిగిపోయింది. కాబట్టి దేవుడిని ఎందుకు మనం స్తుతించాలి అంటే విచారణ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇవ్వడమే కాకుండా మనకు కలిగినటువంటి భయాలన్నింటిలో నుంచి మనల్ని తప్పిస్తాడు అని అందుని బట్టి దేవుని మనం స్తుతిద్దాలి. రెండోది చూస్తే, సరే భయాల్లో ఉన్నప్పుడు మనం ఎవరెవరి ముఖమో చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను. భయాలున్నప్పుడు ఎవరి తట్టు చూసినా చీకటిగానే కనపడుతుందేమో, కానీ ఆ భయాల్లో నుంచి మనం దేవుడిని చూసినప్పుడు మనకి వెలుగు కలుగుతూ ఉంది. ఎప్పుడు కూడా లజ్జింపకపోవును అనే పదం. 6వ వచనం గమనిస్తే, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించు. దావీదు పేదోడా ధనవంతుడు అంటారా? మందిరాన్ని కట్టడానికి పోయినసారి అంతకుముందు శామ్ చెప్తాను, ఓ పెద్ద తన దగ్గర ఉన్న బంగారం మొత్తాన్ని ఎంత ఇచ్చాడు అనేది మందిరం కోసం అని ఒక లిస్టు చూస్తూ ఉన్నాము. కాబట్టి దీనుడు అని చెప్పుకుంటున్నాడు దావీదు అన్నదాన్ని. దరిద్రుడున్నా దేవుడు, ఒకవేళ ధనవంతుడున్నా కానీ దేవుడికి తన దగ్గర నేను చాలా ధనవంతుడిని అనే పదం, నేను రాజుని 40 సంవత్సరాలు నేను పరిపాలించాను అనే కాన్సెప్ట్ ఎక్కట్లేదు. దాని దేవుని దగ్గర ఎలా చెప్పుకుంటున్నాడు చెప్పండి? దీనుణ్ణి. అందుకే 113లో చూస్తాం, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు అనే పదం మనం చూస్తాం. దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించు. ఇదేంది ఆలకించడం? అసలు దేవుడు మనకి చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనపడతా ఉంది ఈ సందర్భం. ఆయన ఎక్కడో సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు, ఎవరికి అసలు ఆయన చూసి ఎవరు బ్రతకలేనటువంటి ఆ దేవుడు జస్ట్ మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. కింద చూడండి, మనకు కలిగిన ఏముంది అక్కడ, శ్రమలన్నిటిలో నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు అనే పదం మనం చూస్తాం. ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే మనం ఇలాంటి మా దేవుడు ఆలకించాడంటారు? ఈ విషయాన్ని బట్టి మన కష్టాలు, బాధలు, వీటన్నిటిలో మనం ప్రార్థన చేస్తూ వచ్చాం, దేవుడు మనల్ని ఖచ్చితంగా తప్పించాడు, విడిపించాడు, రక్షించాడు అన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు, విచారణ చేస్తే భయాలన్నిటిలో నుంచి రక్షించేటటువంటి దేవుడు, తర్వాత మొరపెడితే ఆయన ఆలకించేటటువంటి దేవుడు. ఆయన అడ్రస్ మాత్రం ఎక్కడో సమీపింపరాని తేజస్సు. బట్ ఇక్కడ 2-3 కలిసి ఎక్కడ నా నామం ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. ఇంకా మనం ఎప్పుడైతే దీనులమా దరిద్రులమా ఏదన్నా కానివ్వండి, మనం ప్రార్థన చేస్తే మాత్రం ఆయన రక్తం చేత కడగబడి విమోచింపబడినటువంటి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన ఆలకిస్తున్నట్టు, శ్రమలన్నిట్లో మనకున్న బాధలు, శ్రమలన్నింటిలో నుంచి రక్షించిన దేవుడిగా చూస్తా ఉన్నాం. అందుని బట్టి దేవుడికి మనం వందనాలు చెల్లిద్దాం. 7వ వచనం చూద్దాం. 7వ వచనం నుండి 11వ వచనం దాకా ఒక పదం మనకి పదే పదే కనబడతా ఉంది. చూస్తారా ఏమన్నా? 7వ వచనం నుండి 11వ వచనం దాకా యెహోవా యందు భయభక్తులు అనే పదం చూస్తా ఉన్నాం. చదువుదామా ఒకసారి? ఇలా రివర్స్ చదువుదాం. 11వ వచనం ఫస్ట్ చదువుదాం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. చదవండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. ఇదేంటి దావీదు గారు మనకు కూడా చెప్తా ఉన్నాడు, మీరు వచ్చి నా మాట వినండి, మీకు దేవుని యందు భయము భక్తి ఎలా ఉంటుందో నేర్పిస్తా మీకు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. మరి దేవుని యందు భయము భక్తి అంటే ఏంటి? దేవుడి పేరు వినగానే భయపడ్డట, అమ్మో దేవుడు ఉన్నాడు. అందుకే అప్పుడప్పుడు మనకు ఒక పదం చెప్తా ఉంటాడు, దేవుడు అనే కాన్సెప్ట్, భయము భక్తి అంటే రెవరెన్షియల్ ఫియర్ అనే పదం చెప్తా ఉంటాడు. అప్పుడు గౌరవంతో కూడినటువంటి భయాన్ని మనం ఎప్పుడు కూడా ప్రదర్శించాలి. చాలాసార్లు మనం విశ్వాసులం లేకపోతే వ్యక్తులు అని చెప్పుకుంటాం, కానీ దేవుని యందు భయము భక్తి లేకుండా జీవిస్తూ ఉంటాం చాలాసార్లు. నేను అబద్ధం చెబుతున్నానా నిజమే చెప్తున్నాను? నిజమే కదా. చాలా సందర్భాల్లో మనం దేవుణ్ణి భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం.
పిల్లల గురించి చాలా చెప్తాం, వీడికి భయం బద్ధం లేకుండా బతుకుతున్నాడు అంటాం. దేవుడు మనని కూడా అట్నే చెప్తాడేమో. దావీదు అంటా ఉన్నాడు, మీకు భయభక్తులు నేర్పిస్తా నేను. ఇప్పుడు భయభక్తులు ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం? దేవుని యందు మనం భయము భక్తి ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే 7వ వచనం చూసినప్పుడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, చదవండి, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షణ. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, జస్ట్ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే 6 రెక్కలు ఉన్నటువంటి దేవదూతలు దేవుని సముఖంలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చెప్తున్నాడు. ఆ దేవుడు మనం భయభక్తులు కలిగి ఉన్నందున మన దగ్గరికి వచ్చి మన చుట్టూ ఉండి మనల్ని కాపాడడం ఎంత గొప్ప విషయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి మొన్న లాస్ట్ మంత్ జూన్ 21న యోగాంధ్ర అని ఇంటర్నేషనల్ యోగా డే అని ఒకటి జరిగింది. మన పిఎం గారు వైజాగ్ వచ్చారు. పిఎం గారికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. ఆయన ఎక్కడికైనా వెళ్తే ప్రతిరోజు కనీసం 100 లక్షలు ఖర్చు చేయాలి ఆయన భద్రతకి, సెక్యూరిటీకి. 100 లక్షలు అంటే ₹1 కోటి చేయాలి. వాళ్ళు ఒక 20 రోజుల ముందో లేకపోతే నెల రోజుల ముందో వచ్చి మొత్తం సెర్చ్ చేస్తారు. ఏ చిన్నదాన్ని కూడా అణువణువున పరిశోధిస్తారు వాళ్ళు. మోడీ గారికి ప్రాణ భయం ఉంది. మోడీ గారికి మన దేశానికి ప్రధాని అన్నట్టుగా ఆయనకి ఎంతో సెక్యూరిటీ ఇస్తారు. 100 లక్షలు అక్షరాల ఒక రోజుకి సెక్యూరిటీ. అణువణువున వేసి మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోగానే మొత్తం వెళ్ళిపోతారు. ఒక ఆఫ్టర్ ఆల్ అనకూడదులే, దేశం మొత్తానికి ప్రధాని కాబట్టి అతనికి అంత ₹1 కోటి ఖర్చు చేసే అంత భద్రత ఇస్తున్నాడు. ఇక్కడేమో మనకేం ఫ్రీగా వస్తుంది ఈ భద్రత. ఏంటి దీనికి? ఏంటి మనం చేయాల్సిన చిన్న పని ఏంటి? ఆయన యందు ఉండాలి, భయము భక్తి ఉంటే చాలు. దేవుని సముఖంలో ఉండేటటువంటి దేవదూత వచ్చి చెప్పండి మన చుట్టూ ఉండి మనల్ని, దీనికి నేను అనుకున్న పేరు ఏంటంటే అదృశ్యమైనటువంటి భద్రత, ఇన్విజిబుల్ సెక్యూరిటీ. అదృశ్యమైనటువంటి, మన కంటికి కనబడదు. మనం ఏదో వెళ్తూ ఉంటాం, మన పనిలో మన హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు మన పక్కన ఉండి తన దూతకి, నిజంగా మనం భయభక్తులు కలిగి ఉన్న మాట నిజమైతే దేవుడు అబద్ధం చెప్పడుగా. కాబట్టి దేవుడు ఇస్తున్న సెక్యూరిటీ అదృశ్యమైనటువంటి భద్రతని మన దేవుడు మనకిస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. కిందకి రండి. 9వ వచనం చూస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచు. సరే, ఇంకొక చిన్న వచనం చూపిస్తాను. 2వ రాజులు 19వ అధ్యాయం 34-35 వచనాలు చదువుతాం. 2వ రాజులు. జస్ట్ నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. చదవండి అందరూ. 35వ వచనం చదవండి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి, చదవండి, 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై. రాత్రి మొత్తం ఎంతమంది చంపారు అన్నది దూత? 185,000 మంది. మనకి ఎలాంటి భయం లేదన్నట్టు. శామ్ ఒకసారి హడ్సన్ టైలర్ గురించో లేకపోతే అదేంటి అది చెప్తా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంగ్లాండ్లో. ఇక్కడేమో మనోడు ఆఫ్రికాలో ఉన్నాడు, డేవిడ్ లివింగ్స్టన్ గురించి. అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఒక రాత్రి అప్పుడే కొత్తగా వెళ్ళడం, కొంచెం పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ తెగ నాయకుడు ఎట్లయినా సరే ఈరోజు చంపేయాలి, మనోడు చేయడేందో వ్యవహారం చేస్తాడని చెప్పేసి ప్లాన్ చేశాడు నైట్ చంపడానికి. ఆ టైంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. వాళ్ళు వచ్చి చూసి కొంతసేపు బాగా చేసి ఎట్లయినా చంపుదామని చెప్పి ఏం చేయలేక వెళ్ళిపోతారు. నెక్స్ట్ డేనో లేకపోతే అతను రక్షింపబడిన తర్వాత వచ్చి ఒక చిన్న డౌట్ అడుగుతాడు. సార్, మీరు మొన్న మిమ్మల్ని చంపేయడానికి వచ్చాము మేము, ఎవరిని పెట్టుకున్నారు మీరు? 39 మంది ఉన్నారు మీ చుట్టూ అని అడుగుతాడు అనమాట. ఆ సంగతి ఆయనకి తెలియదు, డేవిడ్ లివింగ్స్టన్కి తెలియదు. ఇన్విజిబుల్ సెక్యూరిటీ, అదృశ్యమైనటువంటి భద్రతని. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవత కావలి ఉండి వారిని రక్షించుడనే పదం.
కిందకు వస్తే 9వ వచనం చూస్తే యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి అంటాడేంది? యెహోవా భక్తులనే అడ్రస్సింగ్ ఉంది. యెహోవా భక్తులకు కూడా ఆయన యందు భయభక్తులు ఉంచాల్సిన అవసరం ఉందన్నట్టు. కిందకు వస్తే ఆయన యందు భయభక్తులు ఉంచువానికి చదవండి ఏమీయూ కొదువ లేదు. ఇంతకీ ఈ భయభక్తులు అవసరమేనంటారా? మనకు కూడా ఇన్విజిబుల్ సెక్యూరిటీ వస్తుంది, ఏమి కొదువ లేదు. తర్వాత ఇంకా చాలా చాలా. దావీదు సింహాల బోన్లో పడ్డాడు, పడేశారు. తర్వాత ఉంటుంది మనం 6వ అధ్యాయం చివరిలో చూస్తే రాజుతో మాట్లాడతారు. రాజా, దేవుని దృష్టికి నేను నిర్దోషినైనందున తన దూతను పంపించి వాటి సింహాల నోటి నుంచి నన్ను తప్పించాడు అని ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించాడు. నిజంగా మనం చాలాసార్లు అదే రూట్లో అదే అడ్రస్లో చాలాసార్లు వెళ్తాం. మనం అప్పుడే జస్ట్ తప్పిపోయి కూడా జస్ట్ అలా దారిపోయి ఉండొచ్చు, యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. దేవుడు మనం కాపాడకపోతే ఎట్లా అంటారు? 121లో చాలా బాగుంటుంది. నీ ముందుంటా, నీ పక్కన ఉంటాను, నీ ముందు నడుచువాడు నీ దేవుడే యెహోవా అనే పదాలు చాలా చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు లేకపోతే నేర్చుకుందాం. మనం దావీదు గారి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో మనకి నేర్పిస్తారు. సరే, 12వ వచనం చూద్దాం. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చదువుదామా? మేలునందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మనకి ఇష్టమే కదా చాలా సంవత్సరాలు బ్రతకడం. చచ్చిపోవడం ఇష్టం అంటారు మనకి. దేవుడి దగ్గరికి వెళ్ళే పని లేకపోతే ఇక్కడే మనం సెలవేసుకొని ఉంటాం, అంతే కదా? దేవుడు అవకాశం కానిస్తే ఎక్కడే ఉండిపోతాం, మన ఇష్ట ప్రకారం ఉండిపోతాం. మరణం అనేది ఒకటి అడ్డం పెట్టి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాడు కానీ మనల్ని, లేకపోతే ఇక్కడే ఉండేవాడు. అనేక దినములు బ్రతకగోరడానికి మనకి ఇష్టం ఉంటే కొన్ని పనులు చేయొద్దని చెప్తా ఉన్నాడు. చదవండి. చెడ్డ మాటలు బలకూడదంట. చదవండి. ఇంకా కపటమైన మాటలు బలకూడదంట. ఇది మనకు కొంచెం కష్టమైన పనే. పైన బతకడం మాత్రం ఇష్టమే కానీ, చాలా సంవత్సరాలు రోజులు బ్రతకడం ఇష్టమే కానీ, ఇది కొంచెం కష్టమైన పని. సరి చేసుకుందాం అన్నట్టు. కీడు చేయడం మానేయాలంట, మేలు చేయాలి అంటా కాదు, మేలు చేయాలి, సమాధానాన్ని వెతకాలి, దాన్ని వెంటాడాలి అని చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే, దీంట్లో నేను అనుకున్న ఉద్దేశం ఏంటంటే, మనం చాలా సంవత్సరాలు బ్రతకాలన్నది కూడా ఆయన ఇష్టం. మెతూషేలా 969 సంవత్సరాలు బ్రతికినట్టు మనం బైబిల్లో చూస్తాం. 9వ అధ్యాయంలో ఆదికాండంలో అలా మనం చూస్తాం. మెతూషేలా ఆయనే 969 సంవత్సరాలు బ్రతికినట్టు చూస్తాం. ఆయన ఇట్లా ఉన్నాడేమో మేబీ, ఎట్లా కీడు చేయకుండా మేలు చేస్తా. ఆయన గురించి ఏమి రాయలేదులే కానీ ఊరక చెప్తున్నాను. నెక్స్ట్ కిందకు వద్దాం. యెహోవా దృష్టి చదవండి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఇది ఎంత బాగుందో. నీతిమంతులు. బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్తుంది. ఇదేంటో మన నీతి ఏమో మురికి గుడ్డలాగా ఉందని యెషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు. అది ఇక్కడేమో నీతిమంతుల మీద. చదవండి ఏమని చెప్పండి. ఆయన దృష్టి ఉంది. సంఘానికి ఒక వాగ్దానం ఇచ్చారని ప్రతి సంవత్సరం మనం వింటూ వస్తాం. నా దృష్టి దాని మీద ఉంది అని అక్క ప్రతిసారి మనకు ఒక వచనం చదువుతూ ఉంటారు. తర్వాత మరి అటు కదలడానికి ఇటు కదలడానికి లేదా? స్కూల్లో సీసీ కెమెరాలు పెడితే టీచర్స్ అందరూ అల్లాడిపోతున్నారు. కనీసం మాట్లాడడానికి లేదు, పిల్లలతో ఫ్రీగా ఉండడానికి లేదు, ఎప్పుడు నిలబడే ఉండాలి, తిట్టుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ప్రైవేట్ స్కూల్స్లో అయితే. ఇక్కడేమో ఆయన దృష్టి మన మీదే ఉంది. సీసీ కెమెరా లాగా మేనేజ్మెంట్ లాగా ఏం చూడ్డాయన. ఆయన దృష్టి మన మీద ఉందంటే మన మీద తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తున్నట్టు మనం చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే కిందకు వస్తే చదవండి. ఎప్పుడు ప్రార్థన చేస్తారా అని ఆయన చెవులంట నీతిమంతుల వైపు ఒగ్గి ఉన్నవి. చెవులు రెడీగా పెట్టుకున్నాయి. ఏ నీతిమంతుడు ప్రార్థన చేస్తాడు? వాళ్ళకి ఏం సహాయం కావాలి వినడానికి చెవులు రెడీగా పెట్టుకుంటాడు. అధికారుల దగ్గరికి వెళ్తే మన అర్జీని చూసి 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 వాళ్ళనే ఇసుక్కుంటారేమో కానీ మనం చేసే ప్రార్థనలకి దేవుడు చెవులు ఒగ్గి ఉండడం అనేది చాలా గొప్ప విషయం అన్నట్టుగా. కిందకు వస్తే నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును,
వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇందాక చూసాం, దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. ఇక్కడేమో నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. ఆయన రక్తం చేత మనందరం కడగబడ్డాం, పరిశుద్ధులుగా చేయబడ్డాం, నీతిమంతులుగా చేయబడ్డాం. మనకి చాలా నీతి ఉంది, స్వనీతి ఉంది మనది. ఆయన రక్తం చేత కడగబడడం ద్వారా మనం కూడా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం ప్రార్థనలు చేస్తే ఆయన చెవులు మన ప్రార్థనల వైపు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మనకి ఎన్ని శ్రమలు ఉన్నా సరే, కొన్ని శ్రమలు అని రాయలేదు, శ్రమలన్నిటిలో నుండి, భయములన్నిటిలో నుండి, అన్నిటిలో నుండి అనే పదం పదే పదే మనకు కనబడతా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయన వారిని విడిపించును. కిందకు వస్తే ఇదేంది, నీతిమంతులకి ఆశీర్వాదాలు అనేకాలని చెప్పాలి కదా, ఆపదలు అనేకాలని చెప్తానేంది? నీతిమంతునికి ఆశీర్వాదాలు అనేకాలంటే బాగుంటుంది. అందుకే క్రైస్తవ జీవితం పూల పాన్పు కాదు, ముండ్ల పాన్పు అని ఒక రచయిత చెప్పడం మనం వింటావచ్చు. కాబట్టి ఆ ముళ్ళల్లో నుంచే వెళ్ళాల్సిందే. మనం ముళ్ళల్లో నుంచే వెళ్తూ ఉన్నప్పుడు కూటికి లేని పరిస్థితుల్లో కూడా మనం సాటిస్ఫాక్షన్గా ఉంచగలిగినటువంటి దేవుడు. పచ్చడైనా వేసుకొని తిని, చిన్నప్పుడు అది తెలుసు కదా, కర్రీ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, కొంచెం కారం, ఉల్లిపాయలు, ఉప్పు అన్నీ కలిపి మిక్స్ చేసుకొని తిని. అలాంటి పరిస్థితి లేదంటారా? ఒకవేళ నీతిమంతులు అయితే దాంట్లో కూడా దేవుడు సాటిస్ఫాక్షన్, తృప్తి దయచేస్తాడు. అన్నిటిలో నుండి వారిని విడిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కిందకు వస్తే ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. 205 ఎముకలు ఉంటాయి మనం మామూలుగా. చిన్నప్పుడు చాలా ఎముకలు ఉంటాయి, వాటన్నిటిని దేవుడు కనెక్ట్ చేస్తే మొత్తానికి 206 ఎముకలు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మన ఎముకలన్నిటిని తర్వాత చూడండి, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. అప్పుడప్పుడు మన చేతులు కాళ్ళు ఎరగలేదా అంటే మన స్వయంకృతాపరాధం, మనం చేసిన తప్పుల వల్ల ఎక్కడం అది చేయకూడదు చేయడం, ఎరగిపోవడమే. కానీ దేవుడు నీతిమంతుల్ని ఎంత లక్ష్యం ఉంచుతున్నాడు అనే పదం మనం చూస్తాం. ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు మనం నీతిగా జీవించడం ద్వారా. నీతిగా జీవించడానికి మనం చేసింది కూడా ఏం లేదు. ఆయన మన కోసం రక్తాన్ని కాచి అంతా చేసి మళ్ళా ఆయన రక్తమే ఇచ్చి మనకి మళ్ళా ఈ బ్లెస్సింగ్స్ అన్నీ నీకెప్పో, నా చెవులు నీ ప్రార్థనల వైపు ఎప్పుడు ఉంటాను, శ్రమలన్నింటిలో నిన్ను విడిపిస్తాను, నేను ఆపదలు అనేకాలు అయినప్పుడు కూడా ఆశీర్వాదాలు ఇస్తాను నీకు అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒక్కటైనను విరగదంట. ఇంకా కిందకు వస్తే నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడతారు అని ఉంది. నీతిమంతులు ఇంకొక కండిషన్ కూడా చెప్తున్నాడు వేరే వాళ్ళకి, నీతిమంతులు కానోళ్ళకి చెప్తా ఉన్నాడు. నీతిమంతులు మీరు ఎవరైనా ద్వేషించారా, మీరే లిస్ట్ అంటే అపరాధులు మీరు. ఇది కూడా వాళ్ళ తిట్టడానికి కూడా లేదన్నట్టు. ఇప్పుడు మనం ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు నీతిమంతులకు ఇస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఇస్తున్నాడు అనేది మనం చూడొచ్చు అన్నమాట. తర్వాత కింద చూస్తే తన సేవకుల ప్రాణమును విమోచించు అన్న. ప్రస్తుతానికి బెడ్ రెస్ట్లో ఉన్నారనుకోండి, కొత్త గుండెని చేసినట్టు అశోక్ అన్న చెప్తా ఉంటే, ఇంకా అది పాత లేదు, కొత్తగా అయిపోయింది అది గుండె అన్నట్టుగా. సేవకులను ఎప్పుడు కూడా తక్కువ చేసి చూసినట్టు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలను బట్టి దేవుని మనస్తుంది. ఒకటి ఏంటంటే, జస్ట్ మనం దేవుని దగ్గర విచారణ చేస్తే ఉత్తరం ఇస్తాడు. తర్వాత భయాలన్నిటిలో నుంచి విడిపించే దేవుడిగా చూస్తూ ఉన్నాం. ఆయన వైపు చూస్తే మనం ఎప్పుడు కూడా సిగ్గుపడాల్సిన, లజ్జ అనే పదం, ఆడికి సిగ్గు లేదు లజ్జ లేదని తిడతా ఉంటాం మనం. ఆయన వైపు మనం చూసినప్పుడు అలాంటి ఏం లేకుండా చేస్తూ ఉంటాడు. దీనుడు మొరపెట్టినా, నీతిమంతుడు మొరపెట్టినా ఆలకిస్తాడు, చెవులు రెడీగా పెట్టుకుంటాడు. ఎప్పుడు వీళ్ళకి ఏం జవాబు ఇవ్వాలా అని చెప్పేసి ఆయన ఎందుకు భయభక్తులు ఉంచడం వల్ల మనం ఇన్విజిబుల్, అదృశ్యమైనటువంటి, కనబడినటువంటి భద్రతను మనం పొందుతూ ఉన్నాం. తర్వాత ఆయన్ని ఆశ్రయించే నరుడు ధన్యుడు అని చెప్తా ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించు వానికి ఏ మేలు కూడా కొదువు ఉండదు. ఒకవేళ సింహపిల్లలన్నా ఆకలిగా ఉంటాయేమో కానీ ఆయన్ని ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువు కాదని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కువ రోజులు బ్రతకాలన్నది ఆయన ఉద్దేశం. నీతిమంతునికి వచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం.
వీటన్నిటిని బట్టి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం.